1950 ఏప్రిల్ 14 కాలం స్తంభించిపోయిన వేళ ఆకాశం నిశ్శబ్దంగా నిలిచిపోయి ఒక మహాజ్యోతి కోసం ఎదురుచూస్తున్న సమయం. లోకం దీన్ని ఒక మరణంగా చూస్తుంది. కానీ ఆత్మజ్ఞానికి ఇది ఒక నది మహాసముద్రంలో కలిసిపోయినంత సహజమైన మహానిర్వాణం. రాత్రి 8:47 అరుణాచలగిరి పాదాల చెంత మౌనానికి భాష్యం చెప్పిన ఆ మహర్షి దేహం నిశ్చలమైంది. చుట్టూ ఉన్న భక్తుల హృదయాలు భక్తితో బాధతో అరుణాచల శివ అరుణాచల శివ అంటూ కంపిస్తున్నాయి. తన శరీరానికి తగిలిన ఈ వ్యాధిని సైతం ఒక సాక్షిగా తిలకించిన ఆ మహాత్ముడు ఆఖరిసారిగా కరుణాభరితమైన చూపులతో భక్తులను ఆశీర్వదించారు. ఆ మరుక్షణమే ఒక అద్భుతమైన జ్యోతి ఆ దేహం నుండి విడివడి నక్షత్ర వీధులను దాటుకుంటూ వెళ్ళి ఆ పవిత్ర గిరి శిఖరాగ్రాన లీనమైపోయింది. అది మరణం కాదు, అది ఉపాధి నుండి ముక్తి. ఆ కాంతి మనకు చెప్పిన సత్యం ఒక్కటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, మీ లోపలే ఉన్నాను అని. ఆ ఆరాధన అంటే కేవలం ఒక తిథిని జరుపుకోవడం కాదు, అది అహంకారాన్ని అర్పించే మహాయజ్ఞం. ఇది కన్నీరు కార్చే సమయం కాదు, మనలోని కల్మషాన్ని కడిగేసుకునే సమయం. గురువు అంటే ఒక దేహం కాదు, గురువు అంటే ఒక స్థితి. ఆ స్థితిని మన జ్ఞానంలో మౌనంలో పట్టుకోవడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. ఆరాధన అంటే ఆయనను ఫోటోలో చూడటం కాదు, ఆయనను మన హృదయ స్పందనలో అనుభూతి చెందడం. ఈ ఆరాధన పర్వదినాన ఒక సాధకుడు తన అంతరాత్మను ఇలా ప్రశ్నించుకోవాలి: ఈ దేహం ఒక తాత్కాలిక నివాసం మాత్రమే. పుట్టుకలేని చావులేని ఆ అనంతమైన ఉనికిని పట్టుకోవడమే పరమార్థం అని. వైరాగ్యం అంటే వస్తువులను వదలడం కాదు, నేను దేహాన్ని అనే అజ్ఞానాన్ని వదలడం. అశాశ్వతమైన మమకారాన్ని అనంతమైన మౌనంతో జయించడమే నిజమైన వైరాగ్యం. మాటలు ముగిసిన చోటే భగవాన్ సందేశం మొదలవుతుంది. మౌనంలోనే ఆత్మదర్శనం లభిస్తుంది. శబ్దం మాయమై నీలో నిశ్శబ్దం మాట్లాడడం మొదలైన క్షణమే భగవాన్ దర్శనం కలుగుతుంది. భగవాన్ జీవితం ఒక నిలువుటద్దం. కౌపీనమే రాజవస్త్రం, గిరిగుహయే రాజభవనం. కోర్కెల భారంతో నలిగిపోయే మనకు ఆయన జీవితం ఒక గొప్ప స్వేచ్ఛ. నేను ఎవరు అన్న శోధనలోనే దేహం మాయమవ్వాలి, మనసు లయం కావాలి. అప్పుడు మిగిలే ఆ కేవల చైతన్యమే రమణుడు. శరీరం మాయమైన సత్యం మాయమవ్వదు. ఆయన చూపు మనపైనే ఉంది, ఆయన వెలుగు మనలోనే ఉంది. కళ్ళు మూసుకో, మౌనంగా ఉండు, అక్కడ ప్రకాశించే ఆ కాంతి రమణుడు. ఈ ఆరాధన వేళ పట్టాలకి ఇచ్చే పువ్వు రేపు వాడిపోవచ్చు, కానీ మన ప్రాణం అడిగే నేను ఎవరు అనే ప్రశ్న మాత్రం ఎప్పటికీ వాడిపోదు. మనలోని నేను అనే అహంకారాన్ని ఆ నిశ్శబ్దంలో కరిగించి వేద్దాం. ఆ మౌనంలోనే రమణులు మనకు కనిపిస్తారు. అదే ఆత్మదర్శనం, అదే అసలైన ఆరాధన. ఓం నమో భగవతే శ్రీరమణాయ.